అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఈరోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ రిషికేష్ రెడ్డి. ఇతను ఐఐటి ఢిల్లీలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సు పూర్తి చేశాడు. సో మనకు ఇతనితోటి వరుస ఇంటర్వ్యూస్ ఉంటాయి. 4-5 ఇంటర్వ్యూస్ల సిరీస్లో ఇది మొదటి భాగము. సో ఈ ఇంటర్వ్యూలో ఒక స్టూడెంట్గా 8 ఇయర్స్ క్రిందమే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాశాడు. కనుక స్టూడెంట్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఎట్లా రేట్ చేస్తాడు, వాడికి ఉండేటువంటి కాంపిటెన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని అతని ఎక్స్పీరియన్స్ కోణంలో నుంచి మనం మాట్లాడుకుందాం. నిజంగా 8 ఇయర్స్ బ్యాక్ అయిపోయినప్పటికీ ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్ యొక్క కాంపిటెన్స్ని ఎక్కువ బెటర్ రేట్ చేయగలుగుతుంది. ఎందుకంటే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, రకరకాల టెస్టులు, రకరకాల జాబ్స్ చేస్తున్నాడు కాబట్టి ఇతను డిజర్వ్డ్ క్యాండిడేట్. ప్రస్తుతం ఇతను డాటా సెంటర్ హెచ్ఎఫ్టీలో చాలా టాప్ లెవెల్ జాబ్లో ఉన్నాడు. కాబట్టి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్ విషయాల మీద మనం కాసేపు చర్చించుకుందాం. రిషికేష్, వెల్కమ్ టు ఎస్బిఆర్ టాక్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా అప్పుడు సిస్టమ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఫస్ట్ బ్యాచ్ మా ముందు ఒకటి అయింది, బట్ మా దానికి ఈ ఇంటర్మీడియట్స్ తీసుకొచ్చి ఫస్ట్ బ్యాచ్. సో కరెక్ట్గా సెకండ్ బ్యాచ్. సో ఇప్పుడు ఎన్టీఏ టేక్ ఓవర్ చేస్తుంది. ఇప్పుడు ఎన్టీఏ అప్పట్లాగానే అడ్వాన్స్ లో ఐఐటీలే కండక్ట్ చేస్తున్నాయి. మేబీ పేపర్ ప్యాటర్న్ అవన్నీ మార్చుండొచ్చు. బట్ ఎన్టీఏ కానీ అప్పుడు సిబిఎస్ఈ కండక్ట్ చేసేది. కానీ వాళ్ళు స్టూడెంట్ లో టెస్ట్ చేసే కాంపిటెన్సీస్, ఆప్టిట్యూడ్స్ అయితే సేమ్ ఉంటాయి నాకు తెలిసి. టైం బాగా మేబీ 10-20 ఏళ్ల క్రితం కానీ ఇప్పుడు కానీ యాక్చువల్గా ఒక జేఈ మెయిన్స్కు అడ్వాన్స్కు ఏం టెస్ట్ చేయదలుచుకుంటారు వాళ్ళు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్టీఏ కానీ ఐఐటీస్ కానీ ఏం టెస్ట్ చేస్తారు ఒక స్టూడెంట్స్ దగ్గర? ఇది యాక్చువల్లీ మాకు 8 ఇయర్స్ బ్యాక్ కూడా మంచి లెక్చర్స్ చెప్తూ ఉండేది. సో ఒక ఎగ్జామ్ మెయిన్లీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ వాళ్ళు చెక్ చేయాలనుకునేది నా ఒపీనియన్లో ఫస్ట్ ఒక స్టూడెంట్ స్ట్రాంగ్ బేసిక్స్, ఫౌండేషన్స్. మనకి 3 ఇయర్స్ ఎగ్జామ్లో 60-70% చేయమంటున్నారు మనల్ని. సో దాని మీనింగ్ మనం ప్రతి క్వశ్చన్ ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మెల్లిగా ఫౌండేషన్స్తోని పద్ధతిగా చేస్తూ వెళ్ళాలి. సో వాళ్ళు మనకి ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఏం రాకెట్ సైన్స్ క్వశ్చన్స్ ఉండవు దాంట్లో. ఓకే. సో జేఈ మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్. మెయిన్స్ అయితే మెయిన్స్ ఇంకా చాలా టెస్ట్ చేసేది చాలా బేసిక్స్. అది ఇంకా అండర్స్టాండింగ్ కంటే ఎక్కువ బేసిక్స్ టెస్ట్ చేస్తుంది. ఉన్న 90 క్వశ్చన్స్లో మనకు ఒక మంచి సీట్ రావాలి అంటే 200 మార్క్స్ వస్తే గుడ్ ఇనఫ్. సో 200 మార్క్స్ అంటే మన 90 క్వశ్చన్స్లో ఒక 50-60 కరెక్ట్ చేసి సరిపోతుంది. మనము ఆ టెస్ట్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఒక 20 క్వశ్చన్స్ వేరేలా ఉన్నా కానీ, లైక్ అవుట్ ఆఫ్ ది రీచ్ ఉన్నా కానీ, మ్యాక్సిమం వాళ్ళు టెస్ట్ చేసేది ఒక పర్సన్లో అతని థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అనవచ్చు. క్రిటికల్ థింకింగ్, బేసిక్స్, ఐ కాంట్ స్ట్రెస్ దిస్ ఎనఫ్. బేసిక్స్ చాలా చెక్ చేస్తారు. లైక్ చిన్న ట్విస్ట్ ఇచ్చి బేసిక్స్ చెక్ చేస్తారు. అండ్ దానికి అప్రోచ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది. బట్ బేసిక్స్ అండ్ థింకింగ్ నా ఒపీనియన్. సో బేసిక్ కాన్సెప్ట్స్ టెస్ట్ చేస్తారు. మెయిన్స్ సంబంధించి ఫస్ట్ మాట్లాడుకుంటాం, తర్వాత అడ్వాన్స్ కింద బేసిక్స్ కాన్సెప్ట్ టెస్ట్ చేస్తారు. ప్లస్ వాటిని సాల్వ్ చేసేటువంటి క్రిటికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లాజికల్ ఎబిలిటీ కానీ, అనలిటికల్ ఎబిలిటీ కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇవన్నీ టెస్ట్ చేయబడితే ఓన్లీ మెమరీ ఎక్కువ ఫ్యాక్టర్ అవుతుందా లేదా వాళ్ళకుండే కాంపిటెన్స్? నా ఒపీనియన్ లో మాత్రం ఉన్న క్వశ్చన్స్ లో ఒక మేబీ 20% మెమరీ బేస్ ఉంటాయి. కాకపోతే మోర్ ఆర్ లెస్ ఇప్పుడు చెస్ కూడా జనరల్ థింకింగ్ గేమ్, కానీ దానికి కూడా మనం మెమరీ ఇంపాక్ట్ తీసుకురావచ్చు. సో ఇప్పుడున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా వరకు ఇప్పుడు ఒక పర్సన్కి మెమరీ ఎక్కువ ఉంది అంటే దానికి బెనిఫిట్ వస్తుంది. బట్ మెమరీ అనేది నెసరీ అని మాత్రం నేను భావించాను. నాకు అనిపించింది ఒక 20% తీసేసిన మోర్ ఆర్ లెస్ ఇన్నోవేషన్ ఏమి ఉండదు క్వశ్చన్స్లో. ఇన్నోవేషన్ ఉండదు, మోస్ట్లీ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ అంతే. అండ్ ఇప్పుడు మన దేర్ ఆర్ ఎగ్జామ్స్ ఫర్ ఇంజనీరింగ్ ఈజ్ అప్లైడ్ సైన్స్. సో ఆ క్వశ్చన్స్ కానీ చెకింగ్ కానీ అప్లికేషన్ సైడ్ ఎక్కువ ఉంటాయి. సో ఆ థియరీ నుంచి లేదా థియరీని ఎక్స్ప్లెయిన్ చేయండి, థియరీ బేసిక్స్ అడగదు. థియరీ నుండి దాని అప్లైడ్ సైడ్ అడుగుతారు కాబట్టి. సో ఇన్ జనరల్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ థింకింగ్ అది ఇంపార్టెంట్. సార్ మెయిన్స్లో ఒక టాప్ ర్యాంక్ సాధించడం కోసం ఎక్స్ట్రాడినరీ ఐక్యూ ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ మంచి ఎఫర్ట్స్ తోటి కూల్గా ఆన్సర్ చేస్తే టాప్ ర్యాంక్, టాప్ మీన్స్ మేబీ 500, 100, 200 కూడా మరి 1-2 అనట్లేదు. లేదు, నన్ను అడిగితే మీరు టాప్ 100లో ఉండాలనుకున్నా కానీ జస్ట్ కూల్ హెడ్తోని మీరు రామానుజన్ టైప్ ఏదో ఎక్సెప్షనల్ పర్సన్స్ కావాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్ మీకు ఏదైతే చదువుకున్నారో 9th, 10th, 11th, 12th వాటి బేసిక్స్ సరిగా ఉండి వాటికంటే అప్లై చేస్తూ ఎగ్జామ్లో ప్యానిక్ కాకుండా
కూల్గా 90 క్వశ్చన్స్ అన్ని చూడాలి. 90 క్వశ్చన్స్ చూసి 90 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ ర్యాంక్, వెరీ గుడ్ ర్యాంక్, యాజ్ లాంగ్ యాజ్ యూ స్టిక్ టు యువర్ బేసిక్స్. అంతే తప్ప ఎక్స్ట్రాడినరీ ఐక్యూ ఉంటేనే మెయిన్స్ లో మంచి 100 ర్యాంక్ వస్తానని చెప్పడానికి అట్లాంటిది ఏం లేదు దానికి. లేదు, అలాంటి దానికి ఎగ్జాంపుల్స్ లేవు. లైక్ నా ర్యాంక్ గుడ్ అనుకున్నా సరే 400+ ర్యాంక్, నాది 400 ర్యాంక్. నా ఫ్రెండ్స్ చాలా మంది టాప్ 10 టాప్ 20లో కూడా ఉన్నారు. బట్ ఎవరిని కానీ తక్కువ చేయడం కాదు. ఇన్ జనరల్ ఐక్యూ వైజ్ మాత్రం ఎవరు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది బయట ర్యాంక్స్ చూసి వాళ్ళు ఏదో స్పెషల్ పీపుల్, లైక్ ఇట్స్ అవుట్ ఆఫ్ రీచ్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇన్ఫాక్ట్ దే ఆర్ నాట్. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ పద్ధతిగా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఏది చేయకుండా ఎగ్జామ్లో కరెక్ట్ పర్ఫామ్ చేశారు. 3 సబ్జెక్టులు కూడా స్కోర్ చేయగలుగుతారు. ఇంపార్టెంట్. మీరు మీ టార్గెట్ని బట్టి మీరు టాప్లో ఉండాలి అనుకుంటే 3 సబ్జెక్ట్స్ డీసెంట్ స్కోర్ చేయాలి. అంటే యాక్చువల్లీ స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి. బట్ నా సజెషన్ అయితే 3 సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. మెయిన్స్ సంబంధిస్తున్నారు. మెయిన్స్కి యాక్చువల్లీ స్పెసిఫికల్లీ ఫర్ మెయిన్స్ అయితే 3 సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. 3 సబ్జెక్ట్స్ బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. ఏదైతే క్వశ్చన్స్ అందరూ చేస్తారో దాన్ని మాత్రం మిస్ చేయొద్దు. అది ట్రూ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఎందుకంటే ఇది ఒక రిలేటివ్ గ్రేడింగ్ కాబట్టి అందరూ చేసే క్వశ్చన్స్ మనం తప్పు చేయొద్దు. సో ఆ సింపుల్ క్వశ్చన్స్ అయితేనే అవి వచ్చిన తర్వాత ఇంకో 3-4 క్వశ్చన్స్ అంతే మనం చేయాల్సిన, మనకి మంచి ర్యాంక్ వస్తుంది. సో క్వశ్చన్ లీవింగ్ అనేది ఒక టెక్నిక్ అనుకుంటా కదా మెయిన్స్ లో కూడా. బాగా టైం టేక్ క్వశ్చన్ లీవ్ చేసేసి బేసిక్ షార్ట్ టైంలో అయిపోయే క్వశ్చన్స్ ఎక్కువ చేయడము అట్లాంటిది ఏమైనా పనిచేస్తుందా? యాక్చువల్లీ మీకు అంటే ఇంటర్ ఉన్న కల్చర్ ప్రకారం ఆల్మోస్ట్ ప్రతి వీక్ టెస్ట్ పెడుతుంటారు కదా. ఆ టెస్ట్ని మనం గ్రేడ్ చేసుకోవడానికి కాదు, మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి అన్నట్టు చూసుకోవాలి. దాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది ఎగ్జామ్ అప్రోచ్లో. నేను నా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, నేను స్టార్టింగ్లో పేపర్ ఏ ప్యాటర్న్ వస్తే ఆ ప్యాటర్న్ చేస్తూ వెళ్ళేవాడిని. ఆ టైంలో కంటే యాక్చువల్గా మాకు మంచి ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, అరే నువ్వు ఇది బాగా చేస్తున్నావు అండ్ అది ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే పేపర్ లాస్ట్కి వస్తుందో నీకు దాంట్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే నువ్వు దానికి టైం తక్కువ ఇస్తున్నావు. సో అది నాకు పని చేసింది. నేను రాగానే ఫస్ట్ మ్యాథ్స్ చేసి నెక్స్ట్ ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్దాము, లేదా మా ఎగ్జామ్ కూడా మార్చుకుండే నేను ట్రై చేసి. లైక్ ఎంసెట్ అయితే ఫస్ట్ కెమిస్ట్రీ చేసి లాస్ట్ మ్యాథ్స్ చేస్తుండే. సో అది ప్యాటర్న్ మనము వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ యువర్ సెల్ఫ్. దెర్ ఆర్ పీపుల్, కొంతమందికి అక్యూరసీ చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తే అది పక్కా కరెక్ట్ అవుతుంది. సో వాళ్ళు తెలివిగా వదిలేయాలి. కొంతమంది చాలా ఫాస్ట్ ఉంటారు, నేను చాలా క్విక్ చేస్తాను, అక్యురసీ కంటే నేను క్విక్ చేస్తాను. ఎవరైతే క్విక్ చేస్తారో వాళ్ళ టార్గెట్ ఎలా ఉండాలంటే 90 క్వశ్చన్స్ త్వరగా చేసి సెకండ్ టైం రీచెక్ చేసుకోవాలి వాళ్ళు. సో ఇది ఉండాలి. పర్సన్ టు పర్సన్ వేరీ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. ఏంటంటే అందరికీ సేమ్ ఫామ్లో పనిచేయదు కాబట్టి ఆ ఇంటర్ ఆ 2 years ఏవైతే టెస్ట్ ఉంటాయో ఆ టెస్ట్ని సబ్జెక్ట్గానే కాకుండా మీ ఎగ్జామ్ అప్రోచ్ కూడా మీరు డిసైడ్ చేసుకోగలగాలి. మీరు ఎలా చేద్దాం అనుకుంటారు, మీరు వదిలేస్తారా, ఏదైనా సపోజ్ ఒక 6-7 క్వశ్చన్స్ వదిలేసేసరికి కొంతమంది ప్రెషర్లోకి వెళ్తారు. సో వెళ్ళి ఆ నెక్స్ట్ క్వశ్చన్స్ తప్పు చేస్తుంటారు. సో అలాంటి టైంలో ఏం చేయాలి? ఆ 3 hours అనేది ఒక క్వశ్చన్ బయట చేయడము, క్వశ్చన్ ఎగ్జామ్లో చేయడము చాలా డిఫరెంట్. లైక్ సో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ మిస్ చేసినప్పుడు అప్పుడు నువ్వు హౌ డూ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్? అన్ని కరెక్ట్ వస్తున్నాయి, అప్పుడు చాలామంది ఫ్లోలో వెళ్ళి నెంబర్స్ మిస్ చేసి సిల్లీ మిస్టేక్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? సో మీరు ఆ సిలబస్ మీరు చదువుకుంటారు ఎలా. చాలా మందికి నా ఉద్దేశంలో టాప్ 20,000 ఎవరైతే ఉన్నారో దే ఆల్ ఆన్ దేర్ డే దే కెన్ బి AR1 on their day. At least AR1 is out of reach, but AR1000 on their day. So all they need to do is exam approach అనేది you have to figure it out. What suits best for you. అది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏది ముందు చేయాలి ఏది మధ్య చేయాలి అట్లాంటిది ఏమైనా స్టాండర్డ్ సజెషన్ ఉంటుందా ఏమన్నా? ఓవరాల్ జనరిక్గా అయితే ఇది వెల్ నోన్. లైక్ కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ సైడ్ కొంచెం మెమరీ ఆబ్వియస్లీ డామినేట్ చేస్తుంది కదా. సో ఎక్కడైతే మెమరీ ఉంటుందో అక్కడ మనం క్వశ్చన్కి తక్కువ టైం ఇవ్వచ్చు మనం. సో అప్పుడు కెమిస్ట్రీ త్వరగా చేస్తే లాస్ట్లో ఒక 80 minutes 30 క్వశ్చన్స్ అంటే మనకి ప్రెజర్ తక్కువ ఉంటుంది. అదే మనం ఫస్ట్ మ్యాథ్స్ చేసి లాస్ట్కి వచ్చేసరికి మనం వర్క్ చూసుకున్నప్పుడు 80 minutes 50 క్వశ్చన్స్ ఉండేసరికి ప్రెజర్ ఎక్కువ కావచ్చు. సో ఇన్ జనరల్ సజెస్టెడ్ అంటే నార్మల్ సినారియోలో మెజారిటీ పీపుల్ దే యాక్చువల్లీ ఫేవర్ డూయింగ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫస్ట్. బట్ ఇన్ జనరల్ అయితే ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టు ఫైండ్ అవుట్. లైక్ నా అక్యురసీ నాకు మ్యాథ్స్లో ఆల్మోస్ట్ 95% ఉండేది. సో నేను మ్యాథ్స్కి 1.5 hour ఇచ్చేవాడిని. ఓకే. సో మ్యాథ్స్ 1.5 hour ఇచ్చినా సరే బికాస్ యూఆర్ స్కోరింగ్ దర్ 120 marks. లైక్ 120లో 110 marks మీరు స్కోర్ చేసే స్కోప్ ఉంటే
మీరు అది చేయడం గుడ్ ఇనఫ్. బట్ ఈ జనరల్ ప్యాటర్న్ అయితే కెమిస్ట్రీ ముందు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. కాబట్టి అడ్వాంటేజ్ ఉండే ఒక జనరల్ సినారియో బట్ స్పెసిఫిక్ గా మళ్ళీ పర్సన్ టు పర్సన్ స్ట్రాటజీస్ చాలా మారుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ మారుతుంది మనకు తెలుసు. అడ్వాన్స్ 300 ర్యాంక్ అని తెలుసు. సో 300+ ర్యాంక్. సో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ లో యాక్చువల్ గా ఏం స్పెషల్ గా టెస్ట్ చేస్తారు మెయిన్స్ కంటే మినహా? నేను ఇందాక ఆన్సర్ వచ్చింది నాకు కంటిన్యూస్ గా. బట్ మెయిన్స్ కి అడ్వాన్స్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ సరిపోతుంది మెయిన్స్ కి. వెరస్ అడ్వాన్స్ క్వశ్చన్స్ నా ఒపీనియన్ లో దే ఆర్ మెంట్ టు ట్రిక్ యూ. సో మీరు చాలా లైక్ 1 hour 60 questions, 3 hours 60 questions, like roughly sometimes 60, sometimes 50, maybe 54, 65, 66. Yeah. The highest I guess is 80 మా టైం లో max 80 ఉంటుండే. ఇప్పుడు కూడా 80 కంటే ఎక్కువ లేవు నాకు తెలుసు. సో ఆ టైం లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కి మెయిన్స్ డిఫరెన్స్. అడ్వాన్స్ లో దే లైక్ టు క్లబ్ డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అలాంటి టైంలో మీకు మీ మెంటల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అప్రోచ్ అయ్యేటప్పుడు క్వశ్చన్ 2-3 times చదవండి మెల్లిగా. లైక్ యూజ్ పెన్, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చింది యూజ్ చేసుకోవడానికి అండర్లైన్ చేసుకోండి, లైక్ ప్రాపర్ రౌండప్ చేయండి, దాంట్లో కాన్సెప్ట్స్ రాయండి. మెయిన్స్లో మీకు క్లారిటీ కొంచెం మిస్ అయినా యూ కెన్ స్కోర్. అడ్వాన్స్లో మాత్రం ఎవ్రీ క్వశ్చన్ అప్రోచ్కి మీరు ఏం చేస్తున్నారు అనే క్లారిటీ ఉంటే మీరు స్కోర్ చేస్తుంది. వేరే దానికి అడ్వాన్స్ కొంచెం నన్ను అడిగితే ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఉంటాయి కదా, లైక్ న్యూటన్స్ ఫస్ట్ లా సెకండ్ లా టైప్ చాలా సింపుల్, వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు కంపేర్ టు హై లెవెల్ ఫార్ములే. ఓకే, సో బేసిక్ కాన్సెప్ట్స్ పైన ట్విస్ట్ ఎక్కువ ఉంటుంది, మల్టిపుల్ కాన్సెప్ట్ మిక్స్ చేస్తుంటారు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అని లాజికల్ అనలిటికల్ ఎబిలిటీస్ ఎక్కువ టెస్ట్ చేస్తారు రాదర్ దాన్ ద కాన్సెప్ట్స్. ఎందుకంటే రాదర్ దాన్ ది కాన్సెప్ట్స్ మీ అప్లికేషన్, మీ థింకింగ్ అండ్ మీ క్లారిటీ ఆఫ్ అప్రోచ్. ఇది నన్ను ఒక 6 years బ్యాక్ అడిగి ఉంటే నేను ఎగ్జామ్ డిప్లు ఇలా చెప్పేవాడిని. కానీ ఇప్పుడు చూస్తుంటే యాజ్ ఎ ఇంజనీర్ మీకు ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఆఫ్ అప్రోచ్ అనేది ఇన్ యువర్ ఇంజనీరింగ్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఐ థింక్ దే వాంట్ టు టెస్ట్ ఇట్. చాలా మంది చెప్తారు మీకు ఐఐటి వెళ్ళేదాకా జేఈ అడ్వాన్స్ మెయిన్స్ కొంచెం ఎలా అయినా కానీ జేఈ అడ్వాన్స్ అనేది అదొక పినాకిల్, లైక్ డిఫికల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ టెస్ట్ అని చెప్పి ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. అదే సెకండ్ డిఫికల్ట్ టెస్ట్ అది అని ఐ డోంట్ డినై ఇట్. Because of a 12th class student ki with the feed that he has, with the fodder that he has, 17 years age ఉన్నట్టు స్టూడెంట్ ఏజ్ కి మళ్ళీ ఆ బుక్ ఉన్న ఫార్డర్ లైక్ ఆ కంటెంట్ కి దట్స్ అ వెరీ గుడ్ లెవెల్ ఎగ్జామ్. బికాస్ క్వశ్చన్స్ ఆర్ మెంట్ టు ట్రిక్ యూ. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి ఉండే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అగైన్ దీంట్లో కూడా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం మనం, చాలా ఈజీ, వాటిని మిస్ చేయొద్దు. అది కాకుండా ఎగ్జామ్ అప్రోచ్ టైంలో కొన్ని క్వశ్చన్స్ ఈ మెయిన్స్లో మనము ఈ ఈజీ క్వశ్చన్స్ చేస్తే మీకు 30-35% స్కోర్ వస్తుంది. మీడియంలో కొంచెం చేసినా మనము గట్టెక్కేస్తాం. అడ్వాన్స్లో బికాస్ ద కాంపిటీషన్ ఇస్ టూ హై. సో ఇక్కడ ఈజీ క్వశ్చన్ చేసిన తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ నా సజెషన్ మాత్రం ఇఫ్ యూ థింక్ ఇది నాకు అప్రోచ్ రావట్లేదు అంటే స్కిప్ ఇట్, గో టు ద మిడిల్. సో 100% షూర్ ఉంటేనే మనం ఆన్సర్ చేయాలి. గెస్సింగ్ ఇస్ చాలా అడ్వాన్స్ లో -2 -3 ఉంటుంది కొన్నిటికి. అండ్ మళ్ళీ అడ్వాన్స్ లో ఐ థింక్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఇస్ ట్రికీ. నా పర్సనల్ సజెషన్ లో ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్, బట్ అడ్వాన్స్ పేపర్ ఇస్ ట్రికీ. అడ్వాన్స్ ఎగ్జామ్ ఇస్ మెంట్ లైక్ దట్. సో మీకు అంత క్లారిటీ ఉండాలి అంటే మీరు ఇన్ జనరల్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదేనికైనా క్వశ్చన్ చూసి ఇన్ జనరల్ ఇది మారుతుంటుంది. బట్ మీకు ఇది ఈజీ క్వశ్చన్, ఇది స్కోరింగ్ క్వశ్చన్, ఇది కొంచెం ఎఫర్ట్ పెడితే వస్తుంది, ఇది మ్యాథ్ ఇంటెన్సివ్ బట్ లాజికల్లీ ఈజీ, కొన్ని లాజికల్ డిఫికల్ట్ ఉంటాయి, కొన్ని మొత్తం డిఫికల్ట్ ఉంటాయి. ఇలా మీరు సెగ్రిగేట్ చేసుకొని ఈ మీడియం క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పద్ధతిగా చేస్తూ వెళ్ళాలి. అప్పుడు అక్కడ మీకు ఎడ్జ్ వస్తుంది. అండ్ ఐ కాంట్ స్ట్రెస్ దిస్ ఇనఫ్, ఎగ్జామ్లో ఎంత కూల్ హెడ్ ఉంటే అంత బెటర్. స్ట్రెస్ మేనేజ్మెంట్, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటి సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఒక ఫ్యాక్టర్ అడ్వాన్స్ ఎగ్జామ్. చాలా ఫ్యాక్టర్. అడ్వాన్స్ ఎగ్జామ్లో సరే నేను ఇందాక చెప్పాను 3 hours లో 60 questions తక్కువ అని, బట్ అట్ ది సేమ్ టైం మనము కూల్గా లేకపోతే 3 hours లో 60 questions చూడలేము కూడా మనం, ఒక దగ్గర స్టక్ అయిపోయి. నా సజెషన్ అయితే ఎగ్జామ్ రాసేప్పుడు పీపుల్ థింక్ అబౌట్ ద స్టేక్. ఈ ఎగ్జామ్ వస్తే నాకేమవుతుంది, రాకపోతే ఏమవుతుంది, మార్క్స్ తక్కువ వస్తే ఎమోషనల్ ఉండకూడదు, చాలా రిలాక్స్గా ఉండాలి. నన్ను అడిగితే మాత్రం దిస్ వర్క్ ఫర్ మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. క్వశ్చన్ చేసేటప్పుడు యూ షుడ్ ఎంజాయ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ మాత్రమే చేయాలి. ముందు క్వశ్చన్ ఏముంది సంబంధం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో సంబంధం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ పేజ్ మొత్తం ఉందా,
ముందు క్వశ్చన్ డిఫికల్ట్ వచ్చిందా సంబంధం లేదు. ఇట్స్ లైక్ ఏ బాల్ కాపాలి బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు సెంచరీ కొట్టాలన్నా సరే మీరు ప్రతి బాల్ మంచిగా ఆ బాల్ మిడ్ పైన మాత్రమే ఆడాలి. సచిన్ టెండూల్కర్ ఇక స్టాండర్డ్ సెంటర్ ఏ బాల్ కాపాలి బాగా ఆడుతున్నా రన్స్ ఆటోమేటిక్ వస్తాయని చెప్పేవాడు. మీరు ఎగ్జామ్ కి ముందెళ్లే ముందు కూడా ఇది నేను చేసిన ప్రాక్టీస్. నాకు మా ప్రిన్సిపల్ 10th ప్రిన్సిపల్ సజెషన్ నుంచి స్టార్ట్ అయింది. నాకు ఎగ్జామ్ మనం ఆబ్వియస్లీ ఇండియన్స్ మన కోసం కేర్ఫుల్ ఎక్కువ ఉంటాం. ఎగ్జామ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తాం, 20 minutes ముందు కూర్చుంటాం. మనం ఒక 5 minutes మంచి కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్ తీసుకొని మీకు తెలుస్తుంది బాడీలో ఏది మీ స్ట్రెస్ పోయినట్టు. మీరు ఇలా కోపం కూర్చుంటే ఆ స్ట్రెస్ పోయిన తర్వాత మీరు కూల్గా అప్రోచ్ అవుతారు. ఒకవేళ ప్యానిక్లో వెళ్తే మీకు అదే క్వశ్చన్ మీకు ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ తక్కువ. అని కూడా తెలిసే క్వశ్చన్ వచ్చినా సరే చాలా మంది ఎగ్జైట్మెంట్లో అరే ఇది అక్కడ ఉండే, ఇది ఈ బుక్లో ఇక్కడ ఉండే, నేను క్వశ్చన్ చూసా. డజంట్ మ్యాటర్. మీకు క్వశ్చన్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు చేయాలి. మీరు క్వశ్చన్ ముందు చూసారా, చూడలేదా, వచ్చిందా, అప్పుడు రాలేదా, అవన్నీ గుర్తులో అవసరం లేదు. ఎగ్జామ్లోకి వెళ్ళాక ఎగ్జామ్ రాయండి, ఆ క్వశ్చన్ మాత్రమే చేయండి. నాకు 300 వస్తే ఈ ర్యాంక్ వస్తుంది, ఇక్కడికి వెళ్తా, 400 వస్తే ఈ ర్యాంక్ వస్తే ఇక్కడికి వెళ్తా. అన్నెసరీ నష్టం కలిగిస్తాయి. అంటే ఇది జనరల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కూడా మీరు మీ ఎఫర్ట్ పెట్టండి, తర్వాత వచ్చేది తర్వాత మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ కౌన్సిలింగ్ టైంలో మీరు ఆలోచించుకుంటారు నాకేది బెటర్ అని చెప్పి. దానికంటే ముందు మీరు ఆలోచించుకోవడంలో లాభం లేదు, కానీ నష్టం చాలా ఉంది కదా. దానికి ఒక 1 minute మీ కాన్సన్ట్రేషన్ చాలా హై లెవెల్లో ఉండాలి అడ్వాన్స్కి. ఓకే, థ్యాంక్ యూ రిషికేష్. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.